Hello aspirants, welcome to Neomentas Daily Contemporary Issues. So ee roju contemporary issues lo modatiది Archaeological Survey of India వాళ్ళు 16th century Stepwell and Delhi Mehrauli సాధారణంగా మెహ్రాలి పిల్లర్ ఇది ఎక్కువగా ఎగ్జామినేషన్ లో అడుగుతూ ఉంటాడు. మనం మెడివల్ ఇండియాలో చదువుతాం, లోధి డైనస్టీ ఇవన్నీ చదువుకుంటాం కదా. సో ఆ సమయంలో వచ్చినటువంటిది ఇది సమ్వేర్ 16వ శతాబ్దం. సో దీనికి సంబంధించి ఒక స్టెప్ వెల్ ఉంది. స్టెప్ వెల్ అంటే ఏంటంటే మెట్లతో కింద ఒక సరస్సులాగా ఏర్పడింది. సో దీన్ని ఇక్కడ కొంచెం రీస్టోర్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. దీని పేరు రజోన్కి బవోలి. ఇది 16వ శతాబ్దంలో లోధి నాటి కాలంలో ఈ మెహ్రాలి పిల్లర్ దగ్గర తీసుకొచ్చింది అనమాట. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా దీన్ని రీస్టోర్ చేశారు. ఎస్పెషల్లీ వెన్ కమ్స్ టు ఎగ్జామినేషన్ మిడివల్ ఇండియాలో ఇలాంటి నేమ్స్ గుర్తుపెట్టుకోవడం మనకి చాలా కష్టం. ఎస్పెషల్లీ రజోన్కి బయోలి, అలాగే రాణికి వావ్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. చాలా రెగ్యులర్గా ఎగ్జామినేషన్లో అడుగుతాడు ఇట్లాంటివి. అలాగే రీస్టోరేషన్ మే 2025 కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ 125 కోట్లు హిస్టోరిక్ వాటర్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి భారతదేశంలో ఏన్షియంట్ డేస్ నుంచి కూడా వస్తున్నటువంటి రకరకాల వాటర్ సిస్టమ్ని రీస్టోర్ చేయడానికి ఈ బడ్జెట్ ఇచ్చారు. ఇక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ వాళ్ళు, టీసీఎస్ ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ రావడం అనేటటువంటి జరిగింది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి. అలాగే లోధి ఎరాలో ఉన్నటువంటి ఈ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అంటే ఇండియాలో అలాగే ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కలిసింది కదా మనకి. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ని దీన్ని ప్రిజర్వ్ చేయడానికి గాను ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి ఆబ్జెక్టివ్స్గా మనం చూడొచ్చు. సో ట్రెడిషనల్ వాటర్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే పూర్వకాలంలో మనకి చారిత్రాత్మకంగా కనుక చూస్తే ఈ ఇప్పటిలాగా మనకి ఈ వాటర్ సిస్టమ్స్, ఇరిగేషను, కెనాల్స్ లేదా పైప్ లైన్స్ ఇవన్నీ లేనటువంటి కాలంలో రకరకాల వాటర్ సిస్టమ్స్ ఉండేవి. కుండని, రకరకాల సరస్సులను చేయడము, సొంతంగా బావులు తవ్వడము, అలాగే స్టెప్ వెల్స్ చేయడము. సో ఇలా రకరకాల ప్రయోగాలు అనేటటువంటివి ఉన్నాయి. సో ఈ వాటర్ సిస్టమ్స్ని మనం పూర్వకాలంలో వాడినవి ఇప్పుడు కనీసం మన హెరిటేజ్గా అయినా వాటిని దాచుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటిని పూర్తి స్థాయిలో పాడుపడిపోయినటువంటి వాటిగా వదిలేస్తున్నాం. అలా కాకుండా వాటిని మళ్ళీ ఒకసారి రీస్టోర్ చేయాలనేటటువంటి ప్రయత్నం. అలాగే సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్. ఎప్పుడైతే మన హెరిటేజ్ని కన్జర్వ్ చేస్తామో ఈ వాటర్ సస్టైనబిలిటీ ఇప్పుడు ఎందుకు అంటే భారతదేశం దాదాపుగా 143 కోట్ల జనాభా, ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశంగా మారింది. ఎన్ని అద్భుతమైనటువంటి నదులు ఉన్నప్పటికీ భారతదేశంలో నీటి ఎద్దడి పరిస్థితులు మనం సమ్మర్లో అది ఎదుర్కొంటూనే ఉన్నాం. సో వర్షం నుంచి వచ్చేటటువంటి ప్రతి చినుకు కూడా మనకి ఇంపార్టెంటే. మన ఊర్లో చెరువులు కానీ, మన ఇంట్లోనే ఒకప్పుడు గంగాళాలను పెట్టేవాళ్ళు. సో అందులో వాటర్ని స్టోర్ చేసేవాళ్ళు. అటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు మనం మర్చిపోయాం. మనం కంప్లీట్లీ వీఆర్ రిలయింగ్ ఆన్ దిస్ ట్యాప్ వాటర్ దట్ ఈస్ గివెన్ బై ద గవర్నమెంట్. మంచిదే, నేను కాదన్నాను. కానీ పూర్వకాలంలో మనకు ఉన్నటువంటి కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఇంటి బయట బావి ఇట్లాంటివన్నీ కూడా మనం మరొకసారి వాటిని చేసుకుంటే గవర్నమెంట్ మీద ప్రెషర్ కూడా తగ్గుతుంది. సో దీనికి సంబంధించి మన హెరిటేజ్ని కన్జర్వ్ చేయాలి. అందులోనే సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ అంటే పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ అనేటటువంటిది ఉండాలి. అలాగే లోకల్ కమ్యూనిటీస్ని అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని ఈ సాంస్కృతికంగా, పర్యావరణంగా మనము అవేర్నెస్ తీసుకురావడానికి గాను, వాళ్ళకి అవగాహన తీసుకురావడానికి ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా చేయాలి. అలానే నెక్స్ట్ టాపిక్లో ఇందులోనే రీస్టోరేషన్ హైలైట్స్ కనుక మనం చూస్తే క్లీనింగ్ అండ్ డీసిల్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏం చేస్తున్నారంటే ఆ లేక్ని క్లీన్ చేస్తున్నారు. అందులో చాలా మట్టి అది పేరిపోతే దాన్ని డీసిల్ట్ చేస్తున్నారు. దానికి ఉన్నటువంటి కొన్ని రిపేర్స్ చేస్తున్నారు, లైక్ మోటార్ అండ్ ప్లాస్టర్ ఇవన్నీ కూడా. అలాగే డ్రైనేజ్ని ఇంప్రూవ్ చేస్తున్నారు, వాటర్ క్వాలిటీ మెజర్స్ తీసుకుంటున్నారు, కొన్ని ఫిష్ల్ని వీటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఆ నాచు ఇవన్నీ తింటాయి అవి. అలాగే హిస్టారికల్గా కొంత యాక్యురసీ. ఈ రిస్టోరేషన్ అనేటటువంటిది మనకు ఆర్కైవల్ రికార్డ్స్ ఉన్నాయి. అంటే లోధి ఎరాలో ఏ సమయంలో దీన్ని డిజైన్ గీశారు అవన్నీ ఉన్నాయట. సో వీటిలన్నింటిలో ఆధారంగా చేసుకొని చేస్తున్నారు. ఈ రజోన్కి బవోలి కనుక మనం చూస్తే ఇది 1506లో లోధి డైనస్టీలో కట్టారు. ఇది 4 టైర్డ్ స్టెప్ వెల్, 4 మెట్లలాగా ఉంటుంది. రకరకాల మెడాలియన్స్ అండ్ కార్వ్డ్ స్టోన్ వర్క్ అంటే కంప్లీట్గా రాళ్ళతో చేసినటువంటి నిర్మాణాలు ఉంటాయి. దాని తాలూకా డైమెన్షన్స్ ఇది. ఒరిజినల్గా ఇది ఒక వాటర్ రిజర్వాయర్, రెస్ట్ స్టాప్ ఫర్ ట్రావెలర్స్. అంటే ఎవరైనా ట్రావెలర్స్ అటుగా వెళ్తూ ఉంటే పర్యాటకంలో ఉన్న వాళ్ళు ఆగి అక్కడ సేద తీర్చుకునేటటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు. సో అలాగే నెక్స్ట్ టాపిక్ మనకి వచ్చేసి సెకండ్ టాపిక్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే. ఈ డేని మే 17 ప్రతి సంవత్సరం జరుపుతారు. మే 17 వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ డే. సో ఇదేంటి బేసికల్గా అని కనుక మనం చూస్తే ఇది కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్, ఐసీటీ అని అంటాం, సమాచార సాంకేతిక రంగం. దీన్ని
సమ్మిళిత అభివృద్ధి తీసుకురావడానికి, అలాగే డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో, డిజిటల్ డివైడ్ అంటే రూరల్ ఏరియాస్లో కానీ పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ సౌకర్యాలు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండి రూరల్ ఏరియాస్లో తక్కువగా ఉంటే దాన్ని డిజిటల్ డివైడ్ అని అంటాం. అది రూరల్ అనే కాదు, ఎవరికైనా. అంటే కొంతమంది బాగా డిజిటల్ సౌకర్యాలు వాడుకోగలుగుతున్నారు, కొంతమంది వాడుకోలేకపోతున్నారు. దీన్ని డిజిటల్ డివైడ్ అని అంటాం. 2025 గాను ఒక థీమ్ తీసుకున్నాం, డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని. దీనికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏముందంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అని ఉంది. ఇదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ 2G 3G 4G 5G ఫ్రేమ్వర్క్కి సంబంధించి ఒక UN స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఫర్ కమ్యూనికేషన్స్. వీళ్ళు ఈ డేని కమెమరేట్ చేశారు. ఎప్పుడు ఇది 1865లో. ఎందుకంటే ఆ రోజు నుంచి కూడా మనకి అనేక రకాలైనటువంటి కమ్యూనికేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇన్ వాట్ సెన్స్? రేడియోస్ రూపంలోనో ఇంకొకటో ఇట్లాంటివి. అలాగనే వరల్డ్ ఈ టెలికమ్యూనికేషన్ డేగా దీన్ని తీసుకునే వాళ్ళు ఇప్పుడు పేరు మార్చారు. 2005లో వరల్డ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే UN రెజల్యూషన్తో ఒక మర్జింగ్ జరిగింది. ఇన్ఫర్మేషన్ సొసైటీ దీంతో అప్పుడు మర్జ్ అయిందనమాట. ఈ మర్జర్ ఏంటంటే టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రెండు కలిసే పనిచేయాలి, విడివిడిగా పనిచేస్తే ఎట్లా అనేటటువంటి ఒక విషయాన్ని ఇది స్పష్టంగా చెప్తోంది. సో అట్లానే సిగ్నిఫికెన్స్ ఏంటంటే బేసికల్గా ఆన్లైన్ క్లాసెస్కి అవేర్నెస్ వస్తుంది. ఈ డిజిటల్ టెక్నాలజీస్ పట్ల అవేర్నెస్ వస్తుంది. అలాగే ఎడ్యుకేషన్లో ఆన్లైన్ క్లాసెస్, రిమోట్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్స్, వీటి మీద అవేర్నెస్ వస్తుంది. అలాగే హెల్త్ కేర్లో టెలిమెడిసిన్ వాడుతున్నారు, ఇప్పుడు ఆన్లైన్లోనే మందులు ఇచ్చేస్తున్నారు. అలాగే గవర్నెన్స్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చాయి. ఈవెన్ ఈ కామర్స్ బిజినెస్, ఒకప్పుడు మనం ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే మార్కెట్ల చుట్టూ తిరిగేవాళ్ళం, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఓపెన్ చేసి పేమెంట్ చేస్తున్నాం. అలాగే సోషల్ కనెక్టివిటీ, మెసేజింగ్ యాప్స్, క్లౌడింగ్ ప్లాట్ఫామ్స్, వీటన్నిటికీ కూడా ఇంటర్నెట్ అనేది అవసరం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. సో దీనికి ఇక్కడ డిజిటల్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో అది ఉండకూడదు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ, పేద, మధ్యతరగతి, రిచ్, చిన్న దేశం, పెద్ద దేశం, అందరికీ కూడా డిజిటల్ సేవలు అనేటటువంటిది అందాలి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అందాలనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో 2025కి ఒక థీమ్ కూడా ఉంది దీనికి. బేసికల్గా డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ముందుగా ఇక్కడ చూసేది ఏంటంటే క్లైమేట్ రెసిలియన్స్, వాతావరణ మార్పులు వస్తున్నాయి కదా, దీనివల్ల డిజిటల్ టూల్స్ ఏవి వాడి మనం పర్యావరణాన్ని మానిటర్ చేయొచ్చు. అలాగే ఎడ్యుకేషనల్ యాక్సెస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ పెంచడము, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ, డిజిటల్గా జాబ్స్, ఆంట్రప్రెన్యూర్షిప్ ఇవన్నీ తీసుకురావడం. అలాగే హెల్త్ కేర్లో కూడా రిమోట్ ఏరియాస్లో క్వాలిటీ మెడిసిన్స్ కానీ క్వాలిటీ హెల్త్ కేర్ని అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. సో డిజిటల్ ఇన్నోవేషన్ అనేది ఇట్స్ నాట్ ఎ లగ్జరీ, ఇట్ ఈస్ ఎ నెసెసిటీ. సో దట్ ఈస్ ద ఎస్సే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద ఎగ్జామ్. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే లగ్జరీగా ఉండేది, ఇప్పుడు ఇంటర్నెట్ ప్రతి సామాన్యుడికి కావాలి. సో ఇంటర్నెట్ ఆర్ దిస్ డిజిటల్ ఇన్నోవేషన్ నౌ ఇట్ ఈస్ ఎ నెసెసిటీ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ లగ్జరీ. అది ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో. సో ఇది ఎవరు చేస్తున్నారు అంటే ఆర్గనైజ్డ్ బై ITU, టెక్ కాన్ఫరెన్స్ పాలసీ ఫార్మన్స్ చేశారు, AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G టెలికామ్ మీద మాట్లాడారు. ఇన్నోవేషన్ ఎవరైనా కొత్త ఉంటే దాన్ని ఇక్కడ షోకేస్ చేశారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్ట్ డివైజెస్ కానీ. అలాగే కొన్ని వర్క్షాప్స్ నిర్వహించారు, కొన్ని డైలాగ్స్, అంటే ప్రభుత్వాలు ఏ రకాలైనటువంటి పాలసీస్ తీసుకురావాలి అనేటటువంటి దాని మీద డిస్కషన్స్ పెట్టారు. ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తాయి. సో దట్ ఈస్ వాట్ ద ఫైనల్ థింగ్స్ యూ కెన్ సే. ఇక 3, అమెరికాలో ఉంటున్నటువంటి భారతీయులకి పెద్ద బాంబు పేల్చాడు ట్రంప్. భారతదేశంకి ప్రపంచంలో చాలామంది అమెరికాకి వెళ్తారు. ఇలా అమెరికన్ పౌరులు కాకుండా అమెరికాలోకి ఇమిగ్రేషన్గా వెళ్ళి అక్కడ స్థిరపడి వాళ్ళ దేశాలకి డబ్బులు పంపుతున్నటువంటి, అంటే రెమిటాన్సెస్ అని అంటాం, అలా పంపుతున్నటువంటి వాళ్ళ మీద 5% ట్యాక్స్ వేసాడు. అంటే రేపొద్దు నుంచి అమెరికాలో మన బ్రదరో ఎవరైనా ఉన్నారనుకోండి, $100 మీకు పంపుతూ ఉంటే అందులో $5 వాళ్ళు పన్ను కట్టాలి. ఇది US ప్రపోజెస్ 5% రెమిటాన్స్ ట్యాక్స్. ఇది కొత్త US బిల్ పెట్టారు, ద వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని దానికి పేరు పెట్టారు. దీనికి ఏదో సెక్షన్ ఒకటి పెట్టారు, 5% ఎక్సైజ్ ట్యాక్స్ ఆన్ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్స్ పెట్టాడు ఆయన. ఇండియన్ డయాస్పోరా దాదాపుగా సంవత్సరానికి $23 బిలియన్ పంపుతుంది. $23 బిలియన్ అంటే లెక్క పెట్టుకోండి, 23 ఇంటూ 1 బిలియన్ అంటే 8,600 కోట్ల రూపాయలు. అంటే ఇంటూ లెక్కేయండి, దాదాపుగా ఎంత అయింది మీకు? 8,600 కోట్ల రూపాయలు అంటే దాదాపు 16 లక్షల కోట్ల, అంతే కదా. 20 లెక్కేసుకున్నారనుకోండి, 8 ఇంటూ 20 ఎంత? 160. ఇక్కడ ఒక 3 సున్నాలు, అంటే 1,60,000 కోట్ల రూపాయలు అయింది. సో ఈ 1,60,000 కోట్ల రూపాయలకి 5% ఇప్పుడు ట్యాక్స్ కట్టాలి మనం. సో ఇది ఎవరెవరికి ఎఫెక్ట్ అవుతుందంటే H1B వీసా, F1 వీసా వాళ్ళు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి, NRIలకి, వీళ్ళందరికీ అవుతుంది.
ఈవెన్ రెమిటాన్సెస్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి దాని నుంచి రెమిటాన్స్ చేస్తే వాళ్ళకు కూడా అవుతుందంట. ముఖ్యంగా ఇందులో భారత పౌరులకి చాలా ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది, చైనా వాళ్ళకి ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది. కానీ అమెరికన్ సిటిజన్స్ని మాత్రం ఇక్కడ ఎక్స్క్లూడ్ చేశాడు. సో 5% ఆన్ ఈచ్ ఇంటర్నేషనల్ రెమిటాన్స్ బై ఏ నాన్ సిటిజన్, అమెరికన్స్ కాని వాళ్ళని. ఒక రకంగా వివక్ష కూడా మొదలవుతుంది ఇక్కడ. సో బ్యాంకులు, మనీ ట్రాన్స్ఫర్ ఏజెన్సీస్ అందరూ ఈ పన్నులు కట్టాలి. ఈ మొత్తం డబ్బులు ప్రతి 3 నెలలకు ఒకసారి యుఎస్ ట్రెజరీకి పంపించాలి. ప్రతి 1000 రూపాయలకి 50 రూపాయలు వాళ్ళ దాంట్లో డాలర్లు ఇక్కడ ట్యాక్స్ వేస్తారు. సో దీనివల్ల ఫ్యామిలీ రెమిటాన్సెస్, అమెరికా నుంచి మన వాళ్ళకి పంపించేటటువంటి డబ్బులు తగ్గుతాయి. అలాగే ఇండియాకి వచ్చేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయి. ఎందుకంటే అక్కడ మా అబ్బాయి ఉన్నాడు, ఒక 4 కోట్ల రూపాయలు పంపించాడు, ఇక్కడ మేము 4 ఎకరాలు కొన్నామని చెప్తూ ఉంటారు పాపం తల్లిదండ్రులు, వాళ్ళందరికీ ఇబ్బందే. అట్లానే ఇంకా పోస్ట్ ఆర్ఎస్యూ ట్రైల్స్, సేల్స్ ట్రాన్స్ఫర్స్ వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అలాగే ఇన్ఫార్మల్ ఛానల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా అద్భుతంగా పెరుగుతారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మనీ లాండరింగ్, మనం హవాలా ట్రాన్సాక్షన్స్ అంటామే, వాళ్ళకి అద్భుతంగా వస్తుంది. సో యుఎస్ ఎంప్లాయర్స్ ఇక్కడ చాలా అద్భుతంగా వాళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ పడుతుంది. ఇగో మా ఇళ్ళకి పంపించుకోవాలంటే మీ కంపెనీ, మీ దేశం 5% ట్యాక్స్ వేస్తుంది, మాకు $1000 ఇచ్చేది బదులు $1010 లేదా 1000 మీద ఒక $80 ఎక్స్ట్రా ఇవ్వండి అని ఇప్పుడు ప్రెషర్ పెట్టే అవకాశం ఉంది. ఇదంతా కూడా యుఎస్ పతనం అవడానికి కారణాలుగా అని అనుకుంటున్నారు చాలామంది, ఎస్పెషల్లీ ఎకనామిస్టులు. చూద్దాం ఏమవుతుందో. ఇంకా 4 సముద్రయాన్. ఇది బేసికల్గా మనం చేస్తున్నటువంటి ఒక రీసెర్చ్. ఇండియన్ ఫస్ట్ మ్యాన్డ్ డీప్ ఓషన్ మిషన్ 2026 కల్లా మనుషుల్ని చాలా లోతుగా పంపిస్తారు. ఎంత లోతు? 6 కిలోమీటర్లు సముద్రంలో లోతుకి పంపించి అక్కడ ఇండిజినస్లీ డెవలప్డ్ సబ్మిసైల్ మర్త్య అని ఒకటి ఉంది. అదేంటంటే ఒక వాహనం, సబ్మెరీన్ అని అనుకోండి, చిన్న సైజ్ సబ్మెరీన్ అని అనకూడదు దాన్ని. అది సబ్మర్సిబుల్ ఒక వాహనంలా ఉంటుంది. మెరైన్ రీసెర్చ్ చేయడానికి, స్ట్రాటజిక్ ఓషన్ డిప్లొమసీ కోసం ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది. ఎగ్జామ్లో అడుగుతాడు. ఇదేంటంటే హోమ్ గ్రోన్ మ్యాన్డ్ సబ్మెర్సైల్ క్యాబుల్ ఆఫ్ 6000 మీటర్స్ డెప్త్. అంటే మన దేశంలోనే సొంతంగా తయారు చేసిన మన స్వదేశీ టెక్నాలజీతో 6 కిలోమీటర్లు డెప్త్లోకి పంపిస్తారు. డీప్ సీ శాంపిల్స్ తీసుకొస్తారు. దీంతో చాలా రకాల రీసెర్చ్లు జరుగుతాయి. సో దీనికి సంబంధించే మనం అనేక రకాల బయోడైవర్సిటీ, జియాలజీ ఇవన్నీ కూడా చదివేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే లివింగ్ అండ్ నాన్ లివింగ్ రీసోర్సెస్ మీద అనేక రకాల రీసెర్చెస్ జరుగుతాయి. ఈవెన్ పాలిమెటలిక్ నోడ్యూల్స్, అంటే మనం రేర్ ఎర్త్ మెటల్స్ అవి ఇవి అని చెప్తాం కదా, ఆ మినరల్స్ని కూడా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇండియా తాలూకా క్యాపబిలిటీస్, హై ప్రెషర్ అండర్ వాటర్లో కూడా మనం వెహికల్ ఇంజనీరింగ్ చేయగలం. ఈ వెహికల్స్ని వేరే దేశాలు మన నుంచి కొనుక్కునే అవకాశం ఉంది. సో ఇక్కడ ఫ్యూచర్ డీప్ టూరిజం, అంటే సముద్రంలో కూడా రేపటి నుంచి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తారు. ఇది భారతదేశానికి గ్లోబల్ మ్యారిటైమ్ రీసెర్చ్ అండ్ డిప్లొమసీలో చాలా అద్భుతంగా పనికొస్తుంది. సో దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే ఇది 2021లో లాంచ్ చేసాం మనం సముద్రయానం. సో దీనికి 4077 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కూడా ఇచ్చారు 5 సంవత్సరాలకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి సంబంధించి. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14 లైఫ్ బిలో వాటర్ దీన్ని సపోర్ట్ చేస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అని ఒకటి ఉంది చెన్నైలో, వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో మానిటర్ చేస్తున్నారు, లీడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మత్స్య 6000కి సంబంధించి కీ ఫీచర్స్ కనుక చూస్తే 4th జనరేషన్ సబ్మర్సిబుల్ వెహికల్ ఇది. ఇది 3 మనుషుల్ని తీసుకెళ్ళగలుగుతుంది, 6 కిలోమీటర్ల లోతు వరకు వెళ్తుంది, 12 గంటలు పైకి రాకుండా అద్భుతంగా పనిచేయగలుగుతుంది. ముఖ్యంగా 96 అవర్స్ వితౌట్ ఎనీ డిస్రప్షన్ వర్క్ చేయగలుగుతుంది. సో డిప్లాయ్మెంట్ ఉంటుంది, రికవరీ ఉంటుంది. అలాగే ఇది ఎక్కడి నుంచి చేస్తారంటే ఇండియన్ రీసెర్చ్ వెసల్ ఒకటి ఉంది, సాగర్ నిధి అని చెప్పేసి. ఆ సాగర్ నిధి అనేటటువంటి ఒక షిప్ నుంచి దీన్ని లాంచ్ చేసుకొని మళ్ళీ రికవరీ చేసుకుంటారు. సో అది ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి. దీని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటంటే శాస్త్రీయంగా మనం చాలా అద్భుతంగా అడ్వాన్స్ అవుతున్నాము. అలాగే మనకు ఉన్నటువంటి డీప్ సీ మినరల్స్, రకరకాల రేర్ ఎర్త్ మెటల్స్, చైనా లాంటి దేశాల మీద ఆధారపడుతున్నాం. ఇలాంటి రేర్ ఎర్త్ మెటల్స్ వీటిని మనమే ఐడెంటిఫై చేసుకుంటాం. ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీ, అంటే ఈ టెక్నికల్ సామర్థ్యాలు, మనకున్న సాంకేతికత చాలా అద్భుతంగా పెరుగుతుంది ఓషన్ ఇంజనీరింగ్లో. అలాగే స్ట్రాటజిక్ అండ్ డిప్లొమాటిక్ వాల్యూ, వేరే దేశాలతో వ్యూహాత్మకంగా దౌత్యపరంగా కూడా మనకి చాలా అద్భుతంగా ఇది యూటిలైజ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, రష్యా, జపాన్, చైనా ఇలాంటి దేశాల సరసన భారతదేశం కూడా ఇలాంటి మిషన్స్ చేయడంలో అద్భుతమైన ప్రదర్శన చేస్తాం. ఇది మనం చెప్పచ్చు. ఇవన్నీ సిగ్నిఫికెన్స్. లాస్ట్ టాపిక్ షిరూయి లిల్లీ ఫెస్టివల్. షిరూయి లిల్లీ ఫెస్టివల్ అంటే అదొక రకమైన లిల్లీ పువ్వు. సో దీనికి సంబంధించి ఫెస్టివల్ చేస్తారు. ఎక్కడ? మణిపూర్లో ఉఖ్రుల్ అనేటటువంటి ప్రాంతం. మే 20 నుంచి 25 వరకు జరుగుతుంది. ఇది ఇటీవల కాలంలో కుకీ రివోల్ట్స్ ఇవన్నీ జరిగాయి. మణిపూర్లో చాలా హింస జరిగింది. 2023 తర్వాత
ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ బిగిన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి ఈ ఫెస్టివల్ జరుగుతుంది. సో దీని కారణంగా మణిపూర్కి చాలా అద్భుతంగా పర్యాటక రంగాన్ని రివైవ్ చేయాలని అనుకుంటున్నారు. మణిపూర్ యూట్యూబ్ ఛానల్ మొత్తం ఈ లిల్లీ ఫెస్టివల్ మీదే ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తం దీని మీద పడ్డారు. సో ఈ లిల్లీ ఫెస్టివల్ని బేసికల్గా రేర్ ఫ్లవర్ నేటివ్ టు ఉక్రూల్, ఇది కేవలం ఈ ఉక్రూల్ అనేటటువంటి ప్రాంతంలో మాత్రమే పూసేటటువంటి పువ్వట. 2017లో దీన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి పర్యాటక రంగానికి చాలా అద్భుతంగా వస్తుంది, ఇది థౌజండ్స్ ఆఫ్ విజిటర్స్ వస్తున్నారు. సో కాబట్టి 2017లో దీన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి చాలా అద్భుతంగా జరుగుతుంది. కల్చరల్ పర్ఫార్మెన్సెస్, కాంపిటీషన్స్, లోకల్ ఫుడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. 2022లో దాదాపు 2,19,000 మంది విజిటర్స్ వచ్చారు. ముఖ్యంగా మీటీ మెజారిటీ వ్యాలీ ఏరియాస్లో వాళ్ళందరికీ అద్భుతంగా డబ్బులు వచ్చాయి, పర్యాటక రంగం పెరిగింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ మీటీ కుకోయ్ జూ కమ్యూనిటీస్ మధ్య జరిగినటువంటి హింస కారణంగా మణిపూర్ ఎవరు వెళ్ళట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ హై సెక్యూరిటీని ప్రొవైడ్ చేసి ఎలా అయినా పర్యాటక రంగాన్ని పెంచాలని అనుకుంటున్నారు. ఆ విధంగానే పోలీస్, ఆర్మీ, బీఎస్ఎఫ్ వీళ్ళందరూ వస్తున్నారు. సో రోడ్ ఓపెనింగ్ పార్టీస్ సేఫ్ ట్రావెల్గా ఉంటాయి. సో అలాగే అందరూ కూడా ఈ మణిపూర్ని విజిట్ చేయొచ్చు. మీకు కూడా ఏమైనా అవకాశం ఉంటే మణిపూర్ని విజిట్ చేయండి. సో అలాగనే ఫెస్టివల్లో కనుక మీరు ఇక్కడ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. లోకల్ ఎకనామీకి ఇది ఉపయోగపడుతుంది. 100 హౌస్ హోల్డ్స్ హోమ్ స్టేస్ ఇస్తాయి, అంటే పేయింగ్ గెస్ట్ లాగా. అలాగే లోకల్ బిజినెస్లు కూడా ఈ టూరిజం వల్ల రివైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మణిపూర్ ఇంకా బెటర్గా ప్రాస్పెక్ట్స్లోకి వెళ్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ టుడే. మళ్ళీ మనం కొత్త టాపిక్స్తో యథావిధిగా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఓన్లీ కంటెంట్, నథింగ్ ఎల్స్.